ఇక దేవుళ్ళ ఉండేది. అక్కడ నుంచి పెట్టుకుంటూ వచ్చేది. దాదాపు వాళ్ళ తాత దగ్గర నుంచి అంటన్నా ఒక 100 సంవత్సరాలు దాటి ఉండొచ్చు అన్న, ఎక్కువ ఉండొచ్చు అన్న. 100 సంవత్సరాలు అంటే ఏందన్నా? నీ 100 అయిందా అన్న ఏర్పడకుండా? 100 అయినండి. అంటే ఇప్పుడు నాకే 30 సంవత్సరాలు అన్న. ఓకే, నాకే 30 సంవత్సరాలు. ఇక నాకు 30 సంవత్సరాలు అంటే వాళ్ళ తాత ఉన్నప్పుడు ఇంకా చాలా చిన్నప్పుడు. వాళ్ళ తాత ముందు సికిందర్ అన్న చాలా చిన్నోడు. సికిందర్ అన్నకి దగ్గర 50 చిల్లర ఉంటుంది. అట్లా నిజమే అన్న, నువ్వు అన్నట్టు దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది ఈ దేవులకు. అంతకంటే ఎక్కువ ఉండవచ్చు అన్న, ఎందుకంటే వీళ్ళ తాత చూడండి. మందమరిలో ఇంకొక గుండం దగ్గరికి వచ్చిన, కాకపోతే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉన్నది. అదేంటిదంటే మీకు చెప్తా. ఇక్కడ సవాళ్ళను చూడండి ఏ విధంగా ఉన్నాయో. చూడండి, అన్న ఈ సవార్లు పడుకున్నట్ట, నిలబడ్డట, కూర్చున్నట్ట? చెప్పన్నా, కూర్చున్నట్టేనా? ఇది ఇక్కడ ప్రత్యేకత. ప్లస్ ఇప్పుడు మనకు మాట్లాడుతున్న అన్న ఆయనది ఇక్కడ కాదు, మందమరి కాదు, కొత్తగూడెము. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాడు. నిజంగా ఈయన గ్రేట్, చాలా గ్రేటు. చూడండి దేవులను, మీకు దేవులను పరిచయం చేస్తా. చూస్తున్నారు కదా, చూస్తుండగానే మొహరం పండుగ వచ్చేసింది. ఇంత తొందరగా వచ్చిందా అని నాకు అనిపించింది. ఇక మన పని మొదలుపెట్టిన. అంటే ఏం పని? నా పని మందమరిలో ఉన్న దేవుళ్ళను, మంచిర్యాల, బెల్లంపల్లి కావచ్చు, నాకు అవైలబుల్గా నేను పోయిన దేవుళ్ళను, అక్కడ ఉన్న గుండాలను అన్నీ చూపెట్టాలి. ఆ చూపెట్టుడే నా పని. ఇప్పుడు మందమరి మార్కెట్లో గల ఒక గుండం దగ్గరికి వచ్చిన. దీని ప్రత్యేకత ఈ సవాలు చూడండి అన్న. కూర్చున్నట్టు అన్నావు కదా అన్న, దగ్గర కూర్చున్నట్టు ఈ సవాళ్ళను నిలబెట్టారు అన్న. నిజంగా ఈ అన్న గ్రేటు. కొత్తగూడెం నుండి ప్రతి సంవత్సరం వస్తాడు. నేను 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేను మొదలుపెట్టిన ఏది ఈ పీరిలను దేవుళ్ళను చూపెట్టడం. నేను యూట్యూబ్లో ఉన్నది 6 సంవత్సరాలు, కానీ ఈ దేవుళ్ళను చూపెట్టడము ఇది 3వ సంవత్సరం నేను అనుకుంటానా. అప్పటి నుంచి నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా ఈ అన్నాన్ని చూస్తాను నేను. ఆ నుంచి వస్తాడు, 11-12 రోజులు ఉంటాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం ఈ దేవుళ్ళను ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం అన్న. మాకు ఈ దేవుళ్ళను ఈ పూర్తి వివరాలు మా యూట్యూబ్ ప్రేక్షకులకు చెప్పాలన్నాను. ఓకే, ఒకసారి అన్న చెప్పండి మీరు ఫస్ట్ ఈ దేవుళ్ళను, ఆ దేవుళ్ళ పేర్లు చెప్పండి ఫస్ట్. అక్కడ పోయి అన్న ఇవన్నీ దొరికిన సవార్లు అన్న. ఇవి సికిందర్ అన్న అని మా మాలిక్ వాళ్ళ తాతగారి నుంచి వస్తున్నాయి. వాళ్ళ తాతకి ఇది మన ఇప్పుడు వాళ్ళు ఇల్లందులో సింగరేణి ఉద్యోగం చేస్తూ ఉండే వాళ్ళ తాత. ఇది చేపల కోసం వెళ్ళినప్పుడు చేపగాలానికి ఇమాం కాసిమును అలియాబాసు ఇద్దరు దొరికిలన్నమాట. ఆ ఇద్దరు దొరికినాక వాళ్ళ తాత అప్పుడు ఇక దేవుళ్ళని కూర్చోబెట్టి అట్లా వచ్చినాక తర్వాత బారేమం, తర్వాత దూలా కాసిం, ఈ 2 సవాలు కూడా దొరికినాయి. బారేమం వచ్చేమో పుట్టలు దొరికింది, ఆయన వచ్చేమో చెట్టు మీద దొరికింది. ఇవన్నీ మనకు దొరికిన సవాళ్ళే. ఇక వాళ్ళ తాత దగ్గర నుంచి వాళ్ళ నాన్న దగ్గర నుంచి సికిందర్ అన్న, ఇక అట్లా మేము కూడా చాలా చిన్నప్పటి నుంచి కూడా ఇక దేవుళ్ళు అంటే మాకు సత్యం తెలుసు కాబట్టి ఇక ఎక్కడున్నా ఈ 10 రోజులు కంపల్సరీ ఇక్కడ వచ్చి స్పెండ్ చేస్తాం అన్నమాట. అన్న ఇప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరాలు అయిందంటూ ఈ దేవుళ్ళను ఈ మందమరి మార్కెట్లో నిలబెట్టా, లేకుంటే ఇంతకుముందు వేరే కాడ ఉండేనా? ఇంతకుముందు కొత్తగూడెంలో ఉండే అన్న. ఫస్ట్ కొత్తగూడెం 7 క్లైన్ ఏరియాలో ఉండేటి. అక్కడ అందరం స్థానికంగా అక్కడే ఉండేది అందరం. ఇక చిన్నప్పటి నుంచి ఇక్కడ మాకు ఆ దేవుళ్ళతో ఇక దేవుళ్ళ ఉండేది. అక్కడ నుంచి పెట్టుకుంటూ వచ్చేది. దాదాపు వాళ్ళ తాత దగ్గర నుంచి అంటన్నా ఒక 100 సంవత్సరాలు దాటి ఉండొచ్చు అన్న, ఎక్కువ ఉండొచ్చు అన్న. 100 సంవత్సరాలు అంటే ఏందన్నా? నీ 100 అయిందా అన్న?
ఏర్పడకుండా 100 అయినండి. అంటే ఇప్పుడు నాకే 30 సంవత్సరాలు అన్న. ఓకే, నాకే 30 సంవత్సరాలు. ఇక నాకు 30 సంవత్సరాలు అంటే వాళ్ళ తాత ఉన్నప్పుడు ఇంకా చాలా చిన్నప్పుడు. 30 వాళ్ళ తాత ముందు సికిందర్ అన్న చాలా చిన్నోడు. సికిందర్ అన్నకి దగ్గర 50 చిల్లర ఉంటది. అట్లా నిజమే అన్న, నువ్వు అన్నట్టు దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది ఈ దేవులకు. అంతకంటే ఎక్కువ ఉండవచ్చు అన్న. ఎందుకంటే వీళ్ళ తాత దగ్గరకు వచ్చి అప్పుడు వచ్చింది వాళ్ళ తాత దగ్గరికి. వాళ్ళ తాత దగ్గర రాకముందు వేరే వాళ్ళ దగ్గర భార్యమ్మ ఉండేది. ఈయనకి 2 అయితే చేపగాలానికి అయితే చెరువులో దొరికినాయి మా పిల్లలు. తర్వాత ఈ భార్యమ్మ ఏంటంటే ఒక చిన్న పిల్లోడికి వాళ్ళు అప్పుడు ఈ వాష్రూమ్స్ కన్వీనెంట్ ఉండేది పోయి కదా జవాన్లా. అక్కడ అమ్మ ఏం చేస్తుందంటే బాబుని పట్టుకొని బయటికి తీసుకెళ్తే బాబుని అక్కడ పెట్టి అమ్మ ఇది వెళ్తే ఆయన పుట్టాల నుంచి వచ్చి బయటికి పైకి కిందికి వస్తా ఉంటే ఈ పిల్లగాడు చూసి ఆడుతూ ఉంటాడు. తల్లి వచ్చి చూసి ఏంటిది అని చెప్పేసి పోయి టక్మని పట్టుకునేసరికి చేయి కాలుతుంది. ఎవరిది? అమ్మది. పట్టుకున్నందుకు తల్లి చేయి కాలితే ఇక తర్వాత ఇంటి దగ్గర వాళ్ళందరూ పోయి ఏంటిది అని చూసేసరికి ఈయన దేవుడు అని తెలిసింది. తెలిసినాక ఏం చేసింది, అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు అనమాట. తీసుకొచ్చి పెట్టుకుంటే ఇక ఆయన నియతి ప్రకారం అన్ని విధాలుగా చూసుకుంటూ వచ్చింది. కానీ ఇట్లా చాలా గుండాలు తిరిగిండు ఆయన. తిరిగి ఆయన నియతు మనకి కూడా నియతు లేకపోతే మాత్రం దెబ్బ పడతాను కంపల్సరీ. అవునా అన్న? కంపల్సరీ నీతికి ఉండాలా. నీతి కట్టి కంపల్సరీ ఒక పొద్దు కట్టాలా. ఒక పొద్దు కట్టి 10 రోజులు మంచిగా ఎంత నీతిగా ఉంటే అంత సత్యంగా వస్తాడు దేవుడు. చాలా మందికి ఏ సమస్యలు ఉన్నా ఇక్కడ క్లియర్ అవుతాయి. అన్న, నువ్వు ఇంత ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మి ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుండి నువ్వైతే 30 సంవత్సరాల నుండి నువ్వు ఈ దేవుళ్ళకు సేవ చేసుడు కానీ అంటే నిలబెట్టడము ఖచ్చితంగా అవుతాను. నీకు ఎందుకు అసలు ఇంతగానో ఏ విధంగా నీకు అయింది? నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను అయితే ఒక 10 సంవత్సరాలు అన్న. అంటే చిన్నప్పటి నుంచి చూసేది కానీ వచ్చి చూసి పిల్లల్లాగా వచ్చి చూసిపోతా ఉండేది. అదే మామూలుగా పిల్లల టైప్గా ఆడుకొని తప్పు కొట్టుకుంటుంది. నాకు ఊహ తెలిసినాక దేవుడు నియతి కట్టి ఒక పొద్దు కట్టి ఆయన వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఆయన ఏందనేది ఏంటంటే నా పర్సనల్గా చాలా నాకు అన్ని జరిగినాయి. అట్లా చాలా మంది అంటే నా పర్సనల్ జరిగింది కాబట్టి ఆ కృతజ్ఞత కలిగి నేను ఉన్నా కాబట్టి ఆ దేవుడి దగ్గరికి ఎక్కడున్నా నేను ఇక్కడ వచ్చి సేవ చేసుకుంటా. అన్న, ఈ సందర్భంగా మీకు జరిగిన అద్భుత కార్యము ఈ ప్రజలకు చెప్తే వాళ్ళు కూడా ఆ దేవుని మహిమ తెలుసుకున్న వారు అవుతారు. అలాంటిది ఏదైనా ఒక అద్భుతమైన నీకు జరిగింది చెప్తేనే వీళ్ళు ఆ దేవుని మహిమ గురించి తెలిసిపోతుంది. మనకు కావాల్సింది ఈ దేవుని మహిమలు అందరికీ తెలవాలి. అదే దానికోసమే ఇప్పుడు మనం ప్రయత్నం చేసేది కూడా. అలాంటిది ఏదైనా సంఘటన ఉందా మీ దగ్గర? చాలా ఉన్నాయి. ఒక్కటి చెప్పగలుగుతారా? అయితే మా డాడీ చిన్నప్పుడు పీరియల్ దగ్గర ఉండేది. ఆయన వయసు పెరిగిన కొద్దీ ఇక ఆయన దగ్గర ఇంటి దగ్గర పెట్టే పీరియల్ వేరే దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఇక డాడీ ఎటు పోకపోయింది. డాడీ కూడా పీరియల్ దేవుడు అంటే బాగా ఇష్టం ఉండే. ఇటు సైడ్ తిరిగా నా దగ్గర డాడీ కూడా పీరియల్ దేవుడు అంటే బాగా ఇష్టం ఉండే. ఇష్టం ఉండే తర్వాత ఏమైందంటే కాలక్రమేణా కొంచెం మాకు కొంచెం దూరంగా ఉండేది. ఇక ఏమైందంటే పరిస్థితి అక్కడ మా డాడీ కూడా కొంచెం అన్ని సంవత్సరాలు గడుస్తా అంటే కూడా మేము కూడా కొంచెం దేవుళ్ళకి దూరం ఉన్నాం. అంటే నేను ఇక్కడ స్టార్ట్ అయింది మాత్రం 10 సంవత్సరాలు అన్న. 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది. ఓకే, 10 సంవత్సరాలు అవుతుంది. అంటే ఓన్లీ మందమల్ల. మరి అక్కడ వచ్చి అట్లా కొత్తగూడెం టైప్ వచ్చి పోతా ఉండేది. అక్కడ ఆ పిల్ల బాల్యంలోనే అక్కడ గడిచిపోయింది. కానీ ఊహ వచ్చి కంప్యూటర్ నిలబడి ఇక్కడ దగ్గర సత్యం తెలుసుకున్నది. ఇక్కడ అంటే అక్కడ నుంచి తెలుసు, కాకపోతే ఆ వయసు లేదు నాకు. ఇక ఇక్కడికి వచ్చినాక మా డాడీ కూడా కొంచెం బాగా డ్రింక్ చేస్తుండే. ఇక డాడీ కొన్ని సంవత్సరాల దాకా ఇక్కడికి వచ్చినాక డాడీ కూడా దేవుడి మీద భక్తి, దేవుడు అంటే బాగా ఇష్టం, అట్లా సెట్ అయ్యిండు. నేను కూడా కొంచెం అనార్థికంగా బాగుండే. ఇక్కడికి వచ్చినాక నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంటాను. ఇక నాకు కూడా కొంచెం ఇంట్లో ఫ్యామిలీ సమస్యలు చాలా బాగా ఉండేవి. ఇక నేను ఎప్పుడైనా ఇక ఏ బాధ వచ్చినా వీళ్ళకే చెప్పుకుంటా, దేవుళ్ళతో చెప్పుకుంటా. వాళ్ళు నాకు ఆ సమస్య పరిష్కరిస్తారు కంపల్సరీ. నాకు 100% నాకు కావాల్సింది వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏది ఇవ్వాలని నాకు ఇస్తారు. అది నాకు ఇచ్చిండు కూడా. నేను అట్లా ఆ నమ్మకంతో నేను వస్తుంటాను. నాకు జరిగింది నాకు తెలుసు. అయితే మీకు చెప్పినా కూడా ఎట్లుంటుంది అంటే మీ అంతటా మీకు ఒక సంవత్సరం మీరు అనుభవించితే మీకు కూడా తెలుస్తుంది అని చెప్పేసి. ఓకే అన్న, ఈ దేవుళ్ళ పేరు చెప్పవా మా యూట్యూబ్ ప్రేక్షకులకు? అన్న ఇమాం కాసిం. ఫస్ట్ నాకు చూపెట్టబోతే ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు? అన్న ఇమాం కాసిం, బారా ఇమాం, అలీ అబ్బాస్, దూలా కాసిం. దూలా కాసిం. ఇప్పుడు ఈ దూలా కాసిం చెట్టు మీద దొరికిందా? అవునన్నా.
ఒక్కొక్కరికి ఈ పీరీలు దొరికినాయా లేకపోతే అందరికీ అది అంటే నేను అడిగేది ఎట్లా అంటే ఒక్కొక్క దేవుడు ఒక్కొక్కరికి దొరికిందా? లేదన్నా, ఒకే ఆయనకి. ఆయన పేరు తాతగారి పేరు నాకు ఐడియా లేదండి. ఓకే అన్న, చాలా సంతోషం. మీరు ముఖ్యమైన సమాచారం అందించినందుకు మీకు కృతజ్ఞతలు. యూట్యూబ్ తరపున అభినందనలు. చూశారు కదా, నిజంగా నమ్మలేరు. ఎందుకు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ గుండము నమ్ముతారా? వీళ్ళ తాతల కాలం నుండి ఈ ఆనవాయితీ రేఖ వస్తుంది. మళ్ళీ పోతే మన దగ్గర ఉన్న అన్న 30 సంవత్సరాల నుండి 30 years. అదేవిధంగా దేవుని మహిమ కూడా చెప్పిండు. చెరువులో గాలంకి దొరికిన సవార్ ఇమాం కాసిం అలియాబాసు గాలానికి దొరికింది. మన ఆ చెట్టు మీద దొరికిన సవార్ ఏ సవార్ పేరు? దూలా కాసిం. అంటే బారా ఇమాము పుట్టలో దొరికింది. ఇది ఈ గుండం చరిత్ర. మీరు ఏమైనా అనుమానాలు ఉంటే నాకు కామెంట్ రాయండి. ఆ కామెంట్లో నేను మళ్ళీ వచ్చి నా అన్నని అడిగి మీకు వివరాలు చెప్తా. చూడండి, చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. ఉంటా.